చిలకరింపు బాప్తిస్మం. గ్రీకు బైబిల్లో బాప్తిస్మం అనే పదము ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు బాప్తిజో అనే పదాన్ని ఉపయోగించారు. ఈ మాటకి ఇంగ్లీష్ లో డిప్, ఇమెర్స్, సబ్మెర్జ్, ఫ్లడ్జ్ అనే అర్థాలు వస్తాయి. తెలుగులో పాతి పెట్టబడుట, ముంచుట, తలను నీటిలో ముంచుట, పూర్తిగా పాతి పెట్టబడుట, ద్రవంలోనికి లోతుగా ముంచుట మొదలైన అర్థాలు వస్తాయి. నీటిలో ముంచడమే బైబిల్ చెప్తున్న బాప్తిస్మము. అందుకే యేసుక్రీస్తు వారు నీటిలో బాప్తిస్మాన్ని పొందినట్టు మన బైబిల్లో చూస్తాం. 4 చుక్కలు నీరు చల్లించుకుంటే సరిపోతుందంటే నదిలో దిగడం దేనికి? యోహాను సువార్త 3:23లో చూస్తే సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమునకు నీళ్లు విస్తారంగా ఉండెను గనక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మం పొందిరని చూస్తాం. ఇథియోపియాలో నపుంసకుడు బాప్తిస్మం పొందిన సందర్భం మనకు తెలుసు. ఫిలిప్పు నపుంసకుడు రథంలో ప్రయాణిస్తుండగా నీరు గల ప్రదేశం కనిపించి ఆగారు. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరని చూస్తాం. చిలకరించుకొని బాప్తిస్మం పొందడం కోసం నీటి మడుగులోపటికి దిగి వస్త్రాలని తడుపుకునే వారు కాదు.